హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డయాగ్రామ్ బేస్డ్ ప్రశ్నలు లేదా AS5 ప్రశ్నల్ని మనం పరిశీలన చేద్దాం. 1 మార్కుకు సంబంధించి ఇందులో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఇది. ఇవి AS5 కింద 1 మార్కుది ఒక ప్రశ్న రావడం జరుగుతుంది, మరియు డయాగ్రామ్స్ కింద 4 మార్క్స్ది ఒకటి. మొత్తం మీద 5 మార్క్స్కు డయాగ్రామ్ జరగడం జరుగుతుంది. మనం ఈ వీడియోలో ఈ అంశం పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. కొన్ని 1 మార్కులు కలిస్తే అది 4 మార్క్స్గా కన్వర్ట్ అవుతుంది. సో 2 రకాలుగా మనకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇక మొదటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ చూడండి, డ్రా ఏ నీట్ డయాగ్రామ్ ఆఫ్ షేప్ ఆఫ్ బై కాన్వెక్స్ లెన్స్ అని, లేదా బై కాన్కేవ్ అని, ప్లేనో కాన్వెక్స్ అని, ప్లేనో కాన్కేవ్ అని, కాన్కేవో కాన్వెక్స్ అని, లేదా డ్రా ద షేప్ ఆఫ్ ఎనీ లెన్స్ అని ఇలా అడగచ్చు అనమాట 1 మార్క్ ప్రశ్నగా. సో వీటిని ఎలా వేయాలో మనం చూస్తూ మాట్లాడుకున్నాం. ఇక్కడ మొదటిది గమనించండి, ఇది బై కాన్వెక్స్ లెన్స్ అన్నమాట. ఎలా వేయాలి అనేది కూడా మనకు అవసరం కాబట్టి మనం ఇక్కడ గమనిస్తున్నాం. తర్వాత బై కాన్కేవ్ లెన్స్ గమనించండి, ఇది ఒక గుహలోకి ఎంట్రీ లాగా ఉంది కదా, కాబట్టి కేవ్ బై కాన్కేవ్ అనమాట. కేవ్ అని గుర్తుపెట్టుకుంటే కాన్వెక్స్ లెన్స్ కూడా మనకు ఈజీగా గుర్తుంది అనమాట. ఇది బై కాన్కేవ్ లెన్స్, కేవ్ లాగా ఉంది కాబట్టి. మరి నెక్స్ట్ చూద్దాం, ప్లేనో కాన్వెక్స్. ఒకవైపు ప్లేన్గా ఉంది, మరొక వైపు కాన్వెక్స్ తలం ఉందన్నమాట. సో కాబట్టి ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ ప్లేనో కాన్కేవ్, కాబట్టి ముందు ప్లేన్గా ఉన్న తలం వేయాలా, తర్వాత కేవ్ లాంటి తలం వేయాలా. సో ప్లేనో కాన్కేవ్ అన్నమాట దాని పేరు. అదేవిధంగా నెక్స్ట్ది గమనిద్దాం, కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ను మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. ఇది వేయడానికి ముందు మనము మొదటగా కాన్వెక్స్ లెన్స్ను మరియు కాన్కేవ్ లెన్స్ను వేసుకున్నాం. ఇక్కడ కాన్కేవో కాన్వెక్స్ కదా, కాన్కేవో అంటే మొదటి తలం, కాన్కేవో తలాన్ని, ఒకటి కాన్వెక్స్ తలాన్ని. సో ఈ సర్ఫేస్ను మొదట గీస్తున్నాం, కాన్కేవ్ తలాన్ని. ఇక్కడ రెస్ట్ది కాన్వెక్స్. సో దీని పేరు ఏమవుతుందంటే, ఇది కాన్కేవోలోంచి వచ్చింది కాబట్టి కాన్కేవో, ఇది కాన్వెక్స్ నుంచి వచ్చింది కాబట్టి కాన్వెక్స్. సో కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అన్నమాట ఇది. సో ఈ విధంగా మనము 5 లెన్సుల్లో రకరకాల లెన్సుల్లో ఏదో ఒక లెన్స్ను అడిగి 1 మార్కుకు అడిగేదానికి అవకాశం ఉంది. మరియు మరొక రకమైన ప్రశ్నలు ఏంటి, 1 మార్కుకు అడగడానికి స్కోప్ ఉన్నటువంటి మరొక ప్రశ్నలు ఏంటి అంటే, డ్రా ద షేప్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్, పిఎక్స్ ఆర్బిటాల్, పివై, పిజెడ్, డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిజెడ్ఎక్స్, dx² - y², dz², ఇలా వీటిల్లో ఏదో ఒకటి మనకు అడిగేదానికి స్కోప్ ఉందన్నమాట 1 మార్కుకి. అవి ఎలా డ్రా చేయాలో మనం ఒకసారి చూస్తా మాట్లాడుకున్నాం. ఇక్కడ మనము మొదటిది ఎస్ ఆర్బిటాల్ వేస్తున్నాం. ఇది స్పెరికల్ షేప్, బట్ మనం పేపర్ పైన సర్క్యులర్గా వేస్తున్నాం. అయితే యాక్సిస్ను కూడా మనం రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ మొదటిది x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ అన్నమాట. ఇది స్పెరికల్ షేప్. మరి పిఎక్స్ ఆర్బిటాల్ను మనం వేసే ప్రయత్నం చేద్దాం. పి ఆర్బిటాల్ అన్నీ కూడా డంబెల్ షేప్లో ఉంటాయని మనకు తెలుసు. ఇక్కడ ఎక్స్, వై, జెడ్ 3 కూడా యాక్సిస్ను మనము రిప్రజెంట్ చేస్తున్నాం. పిఎక్స్ అంటే అది ఎక్స్ యాక్సిస్ మీదుగా ఉండాలన్నమాట. గమనించండి, యాక్సిస్ మీద వేయాలని మనం, యాక్సిస్ మీదుగా మనం వేయాలన్నమాట. అదే పివై ఆర్బిటాల్ను వేద్దాం. ఇది కూడా డంబెల్ షేపే, పి ఆర్బిటాల్ అన్నీ కూడా డంబెల్ షేపే. సో ఇది ఎక్స్ యాక్సిస్ మీదుగా ఉంది కదా, కాబట్టి పిఎక్స్ అనమాట. ఇక్కడ పివై అంటే మనం ఏదైతే వై యాక్సిస్ తీసుకుంటామో అలాంగ్ ద వై యాక్సిస్ ఉండాలి. ఇక్కడ ఇది వై యాక్సిస్ కదా, కాబట్టి ఈ డంబెల్ అనేది ఎలా ఉండాలంటే వై యాక్సిస్ వెంబడిగా ఉండాలి. నెక్స్ట్ పీజెడ్ ఆర్బిటాల్ వేద్దాం. ఇక్కడ కూడా 3 యాక్సెస్ని మనం చూపుదాం, ఎక్స్, వై, జెడ్ 3 యాక్సెస్ని కూడా మనము నేమ్స్ రాస్తున్నాం. పీజెడ్ కదా, అలాంగ్ ద జెడ్ యాక్సిస్ ఉంటుందన్నమాట. లూప్స్ అనేటి డంబెల్ అనేది పీజెడ్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే,
పిఎక్స్ అంటే అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ ఉండాలి, పివై అంటే అలాంగ్ ద వై యాక్సిస్ ఉండాలి, పిజెడ్ అంటే అలాంగ్ ద జెడ్ యాక్సిస్ ఉండాలి. అదే డి ఆర్బిటాల్లో అయితే అన్ని యాక్సిస్ వెంబడి ఉండకుండా కొన్ని ప్లేన్లో కూడా ఉంటాయి, వాటిని కూడా మనం గమనిద్దాం. ఇప్పుడు డి ఆర్బిటాల్ అంటే ఏ షేప్లో ఉంటుందంటే డబుల్ డంబెల్ షేప్లో ఉంటుంది. ఇవి ఎన్ని ఆర్బిటాలు ఉంటాయంటే 5 ఆర్బిటాలు ఉంటాయి. మొదటిది డి ఎక్స్వై అనమాట. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ రాస్తున్నాం. ఇక్కడ ఇంతకుముందు అలాంగ్ ద యాక్సిస్ ఉన్నాయి కదా, ఇక్కడ అలాంగ్ ద ప్లేన్, ఇక్కడ ఎక్స్ వై ప్లేన్లో ఉందన్నమాట ఈ డంబెల్ అనేది, డబుల్ డంబెల్ అనేది. ఇక్కడ డి వైజెడ్ అనమాట. మనము ఎక్స్ వై జెడ్ 3 అనుకుంటే ఒక వరుస ప్రకారం మనం రాస్తూ పోవచ్చు. సో డివైజెడ్లో వై మరియు జెడ్ ప్లేన్లలో ఈ డబుల్ డంబెల్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ విధంగా మనం ఊహించుకుంటే మనం పేరు రాయడం సులభం అవుతుంది. ఎక్స్ వై జెడ్ అనుకుంటే డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, ఇలా మనము పేరు మూడిటికైతే సులభంగా పెట్టేయచ్చు 5 సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ డిజెడ్ఎక్స్ అనమాట. డిజెడ్ఎక్స్లో మనం ఏమే యాక్సిస్లు తీసుకోవాలి? ఎక్స్ యాక్సిస్. ఫస్ట్ ఉన్నదల్లా కూడా ఇక్కడ, సెకండ్ ఉన్నది ఇక్కడ మనకు తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది జెడ్ మరియు ఎక్స్ ప్లేన్లో ఉందన్నమాట. అలాంగ్ ద యాక్సిస్ కాకుండా ప్లేన్లో ఉంది అనే అంశాన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్ ఆర్బిటాలు డి ఆర్బిటాలు డి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఆర్బిటాల్. సో ఇక్కడ మనము బాగా గమనించాలి. ఇక్కడ ఎక్స్ వైలు ఉన్నాయి కాబట్టి ఎక్స్ వై యాక్సిస్ వేసుకున్నాం. అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్, అలాంగ్ ద వై యాక్సిస్, ఒక డంబెల్ అనేది ఎక్స్ యాక్సిస్ వెంబడి, మరొక డంబెల్ అనేది వై యాక్సిస్ వెంబడి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రధానంగా మనకు కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏంటి అంటే డిఎక్స్వై మరియు డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. డిఎక్స్వైలో ఇక్కడ ఎక్స్వైకి మధ్యలో ఈ ప్లేన్లో ఉండడాన్ని, డబుల్ డంబెల్ ఉండడాన్ని, ఇక్కడ అలాంగ్ ద యాక్సిస్లు ఉండడాన్ని మనము గుర్తించాలన్నమాట. ఇది కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జామ్లో అది అడిగితే అది, ఇది అడిగితే ఇది, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వేయాలన్నమాట. అదేవిధంగా చివరిదైనటువంటి డిజెడ్ స్క్వేర్, ఇది జెడ్ యాక్సిస్ మరియు పైన ఉంటుంది, పక్కన యాక్సిస్ ఎక్స్ వేస్తున్నాం, పైన అయితే జెడ్. ప్రధానంగా దీని చుట్టూ ఎలక్ట్రాన్ ఉండడానికి ఉన్నటువంటి పాజిబిలిటీ ఉందన్నమాట. డిజెడ్ స్క్వేర్ ఆర్బిటాల్ ఇది. సో ఈ విధంగా ఒక సర్కిల్ కూడా వేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఏ ఆర్బిటాల్ అడిగితే ఆ ఆర్బిటాల్కి సంబంధించిన డయాగ్రాము వేయాలన్నమాట. మరి నెక్స్ట్ 1 మార్కుకు అడగడానికి స్కోప్ ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటో చూస్తే లూయిస్ డాట్ స్ట్రక్చర్ అనమాట. ఆర్గాను, సోడియం, ఇలా ఏదో ఒక ఎలిమెంట్ అడగచ్చు. సాధారణంగా అయితే 8th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లేదా నోబుల్ గ్యాసెస్ అయినటువంటి ఒక హీలియానికి మాత్రం అవుటర్ మోస్ట్లో 2 ఉంటాయి. ఆ తర్వాత నుంచి నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, వీటన్నిటికి కూడా అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి 8 డాట్స్ను కానీ 8 ఇంటూలను కానీ చూపాలన్నమాట. సో ఇక్కడ మనం ఒకసారి ఆర్గాన్కి సంబంధించి డాట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మరియు సోడియానికి సంబంధించిన డాట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలించుస్తూ మాట్లాడుకున్నాం. ఇక్కడ గమనించండి, ఆర్గాన్కి సంబంధించి అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 8 డాటెడ్స్ 1 2 3 4 5 6 7 8 అనమాట. ఇవి 8th ఏ గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇది సోడియం కదా, సోడియానికి సంబంధించి మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s1 అనమాట. అంటే ఇక్కడ లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా అవుటర్ మోస్ట్ షెల్లోనే ఎలక్ట్రాన్లను రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ మొత్తంలో అవుటర్ మోస్ట్ షెల్ ఎవరు అంటే థర్డ్ షెల్ ఇస్ ద అవుటర్ మోస్ట్ షెల్. అందులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి సోడియంకు చుట్టూ మనకు నచ్చిన ప్లేస్లో ఒక డాట్ను ఉంచాలన్నమాట. సోడియాన్ని NAతో చూపిస్తాం. లాటిన్ భాషలో నేట్రియం అంటారు కాబట్టి NA అని వచ్చింది, ఒక డాట్తో చూపిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక నెక్స్ట్ అడగడానికి పాజిబిలిటీ ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ మనం ఒక్కసారి మళ్ళీ పరిశీలన చేస్తే ఇక్కడ డ్రా ద స్ట్రక్చరల్ డయాగ్రామ్ ఆఫ్ అమ్మోనియా మాలిక్యూల్ మరియు మెన్షన్ ద బాండ్ యాంగిల్ అనమాట. అమ్మోనియా, మీథేన్, వాటర్, ఇక్కడ ఓకే వాటర్ మాలిక్యూల్,
ఓకే. ఈ వీటికి సంబంధించి మనకు ఫ్రీక్వెంట్‌గా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాటి యొక్క బాండ్ యాంగిల్ గూడా అడుగుతూ ఉంటారు. వాటిని మనం చూస్తూ ఆ డయాగ్రామ్ ఎలా వేయాలో చూస్తూ మాట్లాడుకున్నాం. ఇక్కడ మొదటగా అమ్మోనియా దీని యొక్క ఫార్ములా NH3 పిరమిడల్ షేప్‌లో ఉంటుంది. ఇందులో బాండ్‌లో పాల్గొనని ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది. మరియు బాండ్‌లో పాల్గొనేటి 3 బాండ్స్ ఏర్పడతాయి. ఇక్కడి నుంచి 3 ఎలక్ట్రాన్లు, హైడ్రోజన్ నుంచి 3 ఎలక్ట్రాన్లు, ఓవరాల్‌గా 3 బాండ్స్ ఏర్పడతాయి. ప్రతి బాండ్‌కి మధ్య ఉన్నటువంటి బాండ్ యాంగిల్ ఎంత అంటే 107 డిగ్రీస్ 48 మినిట్స్ అనమాట. అదేవిధంగా మీథేన్ చూద్దాం. CH4 ఫార్ములా మీథేన్. మరి దీని యొక్క స్ట్రక్చరు టెట్రాహైడ్రల్ షేప్‌లో ఉంటుంది ఇది. ఇక్కడ 4 బాండ్లు ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఈ ఆకారం ఏందంటే వెజ్ అండ్ డాష్ ఆకారం అంటాం. ఇది వెజ్ అంటే ఇది మనం ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో ఆ ప్లేన్‌కు బయట వైపుకొచ్చినట్టనమాట. బయటకొచ్చినట్టు. ఈ డాష్ ఏదైతే చూస్తున్నామో అది మనం చూస్తున్న ప్లేన్‌కు వెనక్కున్నట్టనమాట. సో, ఇదిక్కడ మామూలు డాషులున్నవి ప్లేన్‌లో ఉన్నట్టు, ఇది ప్లేన్‌కు ముందర, ఇది ప్లేన్‌కు వెనక ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ హైడ్రోజన్ మొత్తం CH4లో 4 హైడ్రోజన్లు ఉన్నాయి కదా! ఈ 4 హైడ్రోజన్లనమాట. మరి ఒక హైడ్రోజన్‌కు, 2 హైడ్రోజన్‌కి మధ్యటువంటి యాంగిల్ అన్నిటికీ సమానంగా ఉంటుంది. ఆ సమానమైన యాంగిల్ ఎంత అంటే 109 డిగ్రీస్ 28 మినిట్స్ అనమాట. మరి నెక్స్టు వాటర్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్‌ని మనం గమనిద్దాం. వాటర్ యొక్క ఫార్ములా H2O. సో, సెంట్రల్ ఆటమ్ వచ్చి ఆక్సిజన్. ఇందులో బాండ్‌లో పాల్గొనని 2 ఎలక్ట్రాన్ పెయిర్స్ మరియు 2 హైడ్రోజన్లతో బాండ్ ఏర్పరచుకుంటుంది. ఇది వి షేప్‌లో ఉందంటాం. మరి బాండ్ యాంగిల్ ఎంత అంటే 104 డిగ్రీస్ 31 మినిట్స్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ 1 మార్కుకు అడగగలిగిన మిగిలిన ప్రశ్నలను కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. నెక్స్ట్ డ్రా ద గ్రాఫ్ బిట్వీన్ వి పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్ ఫర్ ఓమిక్ కండక్టర్స్ మరియు డ్రా ద గ్రాఫ్ బిట్వీన్ విఐ ఫర్ నాన్ ఓమిక్ కండక్టర్స్. దీన్ని మనం ఒకసారి ఎలా గీయాలో చూస్తూ పరిశీలన చేద్దాం. ఇక్కడ ఓమిక్ కండక్టర్స్‌కి మనం గ్రాఫ్‌లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటాయి కదా! ఎక్స్ యాక్సిస్ పైన పొటెన్షియల్ డిఫరెన్స్‌ను, వై యాక్సిస్ పైన ఎలక్ట్రిక్ కరెంట్‌ని తీసుకుంటే గ్రాఫ్ ఎలా వస్తుందంటే పొటెన్షియల్ డిఫరెన్స్‌కు, కరెంట్‌కు మధ్య ప్రపోర్షనల్‌గా ఉంటుంది. ఓమ్స్ లాను ఫాలో అయ్యేటువంటి మెటీరియల్స్‌లో సాధారణంగా మెటల్స్ అన్నీ కూడా ఓమిక్ కండక్టర్స్‌గా ఉంటాయి. ఇందులో వోల్టేజ్ ప్రపోర్షనల్ టు కరెంట్‌గా ఉంటుంది. అందుకనే మనకు గ్రాఫ్ ఎలా ఉంది అంటే స్ట్రెయిట్ లైన్‌గా ఉందన్నమాట. మెటల్స్ అన్నీ కూడా ఓమిక్ కండక్టర్స్‌గా మనం చెప్పుకోవచ్చు. మరి నాన్ ఓమిక్ కండక్టర్స్‌కి గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కూడా గ్రాఫ్ గీయాలంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ మీద పొటెన్షియల్ డిఫరెన్స్‌ని, వై యాక్సిస్ మీద మనం ఎలక్ట్రికల్ కరెంట్‌ని తీసుకుంటే ఇక్కడ ప్రపోర్షనాలిటీ ఉండదు. కాబట్టి గ్రాఫ్ ఎలా వచ్చిందంటే ఒక పారాబోలా లాగా వచ్చింది. ఇలా స్ట్రెయిట్‌గా ఉంటే వోల్టేజ్ పెరిగే కొద్దీ కరెంట్ పెరుగుతుంది. ఈ పర్టిక్యులర్ పాయింట్ కాడ మనం గమనిస్తే ఇక్కడికి ఇక్కడికి గమనిస్తే ఇక్కడ వోల్టేజ్‌కి, కరెంట్‌కి గమనిస్తే ఇక్కడ ఈ పాయింట్ కాడ చూస్తే తక్కువ వోల్టేజ్‌కే ఎక్కువ కరెంట్ పాస్ అవ్వడాన్ని మనం గమనించొచ్చు. సో, ఇక్కడ తక్కువ ఉండగానే ఇక్కడ ఎక్కువ ఉంది. సో, ప్రపోర్షనాలిటీని ఇది కోల్పోయిందనమాట. కాబట్టి గ్రాఫ్ ఈ ఆకారంలో మనకు రావడం జరిగింది. స్ట్రెయిట్ లైన్‌గా రాదనమాట. మరి ఈ ఓమ్ నియమాన్ని పాటించినటువంటి కండక్టర్లను ఏమంటాము అనంటే నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటారు. సాధారణంగా సెమీ కండక్టర్సు, ఎలక్ట్రోలైట్సు ఇలాంటివన్నీ కూడా నాన్ ఓమిక్ కండక్టర్ కేటగిరీకి మనం చెప్పుకోవచ్చనమాట. మరి నెక్స్ట్ 1 మార్కుకు రాదగినటువంటి ప్రశ్నలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. నెక్స్ట్ డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ సోప్ మాలిక్యూల్, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ మిసిలీ అనమాట. ఇవి లాస్ట్ చాప్టర్‌కి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇవి ఎలా గీస్తాము అనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తూ మాట్లాడుకున్నాం. చూడండి, ఇది సోప్ మాలిక్యూల్ అనమాట. ఇందులో మనకు ఒక పోలార్ ఎండ్, ఒక పోలార్ ఎండ్, ఒక నాన్ పోలార్ ఎండ్ ఉంటుంది. ఈ నాన్ పోలార్ ఎండ్ అనేది ఎలాంటి స్వభావం కలిగి ఉంటుంది అనంటే హైడ్రోఫోబిక్ గా ఉంటుంది. అంటే వాటర్ అంటే దీనికి భయం అనమాట. ఫోబిక్ అంటే భయం కదా! కాబట్టి ఇది వాటర్‌ని రిజెక్ట్ చేస్తుంది. మరి ఎవరిని అట్రాక్ట్ చేస్తుందంటే మనకు బట్టల్లో ఉన్న గ్రీసు, ఆయిల్ లాంటి వాటిని అట్రాక్ట్ చేస్తుందనమాట.
మరి ఈ అయానిక్ హెడ్ భాగాన్ని దీన్ని హెడ్ అంటాం. ఇది హైడ్రోఫీలిక్ భాగం అన్నమాట. మనం తెలుగులో దీన్ని కొద్దిగా రాస్తే ఏది హైడ్రోఫోబిక్, హైడ్రోఫీలిక్ అనేది కూడా మనము సులభంగా ఫోబిక్ అని రాయడంలో మనం ఎఫ్ యూజ్ చేస్తాం కదా. ఇది ఒక తోకలాగా ఉందన్నమాట హైడ్రోఫీలిక్లో ఫీ భాగము తలలాగా ఉంది కదా, ఫీలిక్ ఇది ఒక హెడ్ లాగా ఉంది కదా. సో హైడ్రోఫీలిక్ అనేది హెడ్ భాగము, ఫోబిక్ అనేది తోక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఫోబిక్ అంటే భయం, ఫోబియా అంటే భయం, వాటర్ అంటే భయం అనమాట. ఈ భాగానికి వాటర్ అంటే ఇష్టం. సో ఈ భాగం ఏం చేస్తుందంటే ఏదైతే మురికి ఉందో ఆ మురికి కణానికి పోయి తగులుకుంటుంది. ఇది వాటర్ ఇష్టం కాబట్టి వాటర్కు పై భాగానికి వచ్చేదానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ సోప్ మాలిక్యూల్లో 2 భాగాలు ఉంటాయి, హైడ్రోఫోబిక్, హైడ్రోఫీలిక్ అనమాట. అదేవిధంగా మిసిలి అనేది ఎలా ఏర్పడుతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సబ్బు ఏం చేస్తుంది, బట్టల్లోని మురికిని బయటికి లాగేయాలన్నమాట, క్లీన్ చేయాలంటే లాగేయాలి. సో ఇది ఒక ఆయిల్ మరక లేదా గ్రీజ్ మరక అని అనుకున్నాం. ఈ చుట్టూ సోపుకు సంబంధించిన మాలిక్యూల్స్ అన్నీ దీనికి తోక భాగానికి వాటర్ అంటే భయం కదా, అంటే నూనె కంటే ఇష్టం అనమాట. ఈ గ్రీస్ భాగాలకు వచ్చి అంటుకొని చుట్టూ ఒక 3 డైమెన్షనల్ బాల్ లాగా ఏర్పడిపోతుంది అనమాట. సో అన్ని వైపుల నుంచి అది సక్అవుట్ చేయడం వల్ల ఆ నూనె మరక ఆ బట్టలోంచి బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు ఈ మిసిలి అనేది వాటర్లో మనకు ముందు ట్రూ సొల్యూషన్గా ఉంటుంది. ఇది ఒక కొల్లాయిడ్ సొల్యూషన్ లాగా మార్చి ఆ నూనె మరకల్ని బయటికి లాగేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది మిసిలి యొక్క ఆకారం అన్నమాట. ఇంకా మిగిలినటువంటి 1 మార్కుకు రాదగిన ప్రశ్నల్ని మనం ఇక్కడ ఒకసారి పరిశీలన చేద్దాం. వేర్ ద వార్నింగ్ సైన్ డిస్ప్లే, ఇలాంటి డిస్ప్లే సైన్ను మీరు ఎక్కడైనా ఒకసారి పరిశీలన చేసినారా అని అడుగుతున్నారు. మనము జనరల్గా ఎక్కడ చూస్తామనేది రికగ్నైజ్ చేయండి. మరి ఆన్సర్ ఏంటి అని అంటే ద వార్నింగ్ సైన్, ఇలాంటి వార్నింగ్ సైన్ డిస్ప్లేడ్ ఆన్ కంటైనర్స్ కంటైనింగ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అండ్ బేసెస్ అనమాట. ఎక్కడైతే ఆ సీసాలు లేదా బాటిల్స్ కంటైనర్లు ఏవైతే ఉంటాయో ఇవి కాన్సన్ట్రేటెడ్ ప్రమాదకరమైన యాసిడ్లు బేసెస్ ఉన్నప్పుడు వాటిపైన ఇలాంటి లేబుల్స్ను మనం చూస్తాం. ఎందుకు ఇలాంటి లేబుల్ వేస్తారు అని అంటే ఈ లేబుల్ని చూడగానే ఓహో ఇది జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని మనకు అర్థమవుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చినారు. ఈ డయాగ్రామ్ కింద ఒక ప్రశ్న, విచ్ గ్యాస్ లిబరేటెడ్ ఇన్ దిస్ యాక్టివిటీ, ఈ యాక్టివిటీలో వచ్చే గ్యాస్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ జింక్ అనేది HClతో రియాక్ట్ అవుతుంది. సో ఈ రియాక్షన్లో వచ్చే గ్యాస్ ఏంటి అంటే ఆన్సరు హైడ్రోజన్ గ్యాస్ అని రాయాలన్నమాట. సో హైడ్రోజన్ గ్యాస్ అని రాస్తే మనకు 1 మార్క్ వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఏ లైట్ రే ఎంటర్ ఫ్రమ్ రేరర్ మీడియం ఏ అనేది ఒక రేరర్ మీడియం అంట. ఇది ఎక్కడికి ఎంటర్ అవుతుందంటే డెన్సర్ మీడియం బిలోకి ఎంటర్ అవుతుంది. ఇది డెన్సర్ మీడియం. సో యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ దెన్ కంప్లీట్ ద పాత్ ఆఫ్ లైట్ బి ఇన్ మీడియం బి, డ్రా ద హోల్ డయాగ్రామ్ ఇన్ యువర్ ఆన్సర్ షీట్. మన ఆన్సర్ షీట్లో మొత్తం డయాగ్రామ్ మళ్ళీ వేయాలి అని అంట. ఇక్కడ జనరల్గా ప్రతిసారి ఇది 2 మీడియంలను వేరు చేసే సర్ఫేస్ అనమాట. మరి మనం కొలత ఎక్కడి నుండి యాంగిల్ని కొలవాలి అంటే నార్మల్ నుండి కొలవాలి. ఎప్పుడైనా రేరర్ మీడియం అంటే రైజ్లో ఉంటుందని, డెన్సర్ మీడియం అంటే డౌన్లో ఉంటుందనే విషయము మనము అలా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ యాంగిల్ రైజ్లో ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది రేరర్ మీడియంలో, డెన్సర్ మీడియంలో తక్కువ ఉంటుంది. తక్కువ ఉండాలంటే నార్మల్ వైపు వంగి ప్రయాణం చేయాలి. ఎందుకని మనం ఎప్పుడు కూడా నార్మల్ నుండే యాంగిల్ కొలుస్తాం కాబట్టి. సో ఇలా వెళ్తుందన్నమాట. ఇలా వెళ్తే తప్పు. ఇలా కానీ మనం నేరుగా ఎలాంటి డీవియేషన్ లేకుండా కానీ వేస్తే అవి తప్పు అవుతాయి. నార్మల్ వైపు వేయాలి. ఎందుకంటే అక్కడ స్పీడ్ డౌన్ అవుతుంది, యాంగిల్ కూడా డౌన్ అవుతుంది. అలా వేస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి, 1 మార్క్స్ వస్తుంది అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, 28th క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, కంప్లీట్ ద గివెన్ రే వేస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఏ లెన్స్ మనకు అర్థమవుతుంది కదా. ఇది ఏ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్ అనమాట.
సో, కాన్వెక్స్ లెన్స్ ఇన్ జనరల్‌గా ఏం చేస్తుంది అంటే, సరౌండింగ్ మీడియం ఇది గ్లాసు అనుకుంటే, సరౌండింగ్ మీడియం ఎయిర్ అనుకుంటే, జనరల్‌గా ఏం చేస్తుంది? కన్వర్జెంట్ చేస్తుంది. ఎక్కడికి కన్వర్జెంట్ చేస్తుందంటే, ప్రిన్సిపల్ యాక్సిస్‌కి ప్యారలల్‌గా ఉన్నటువంటిది ఫోకస్ గుండా వెళ్ళేటట్టు కన్వర్జెంట్ చేస్తుంది. సో, అలా. సో, మనము ఈ విధంగా ఈ డయాగ్రామ్‌ని కంప్లీట్ చేయాలనమాట. అన్నీ కూడా ఫోకస్ పాయింట్ గుండా బయటికెళ్ళేలా వీటి లెంతులు కూడా యూనిఫార్మ్‌గా వేస్తే మనకు సరైన ఆన్సర్ అవుతుంది. సో, నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ కంప్లీట్ ద గివెన్ డయాగ్రామ్. ఇది కూడా సేమ్ అలాంటిదే. ప్రిన్సిపల్ యాక్సిస్‌కి ప్యారలల్‌గా ఉంది. కాబట్టి ఫోకల్ పాయింట్ గుండా వెళ్తున్నట్టుగా మనం డయాగ్రామ్ గీయాలనమాట. అలా వేయాలి. నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఓకే. రైట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇమేజ్. ఇక్కడ ఏర్పడేటువంటి డయాగ్రామ్‌కి సంబంధించి ఇమేజ్‌కి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ రాయాలి. ఇది ఎక్కడుందంటే 2Fకి అవతలుంది. ప్యారలల్‌గా వెళ్ళే లైటు F గుండా వెళ్తుంది. మరి P గుండా వెళ్ళే లైటు ఎక్కడ వెళ్తుంది అంటే చక్కగా ఎలాంటి డీవియేషన్ లేకుండా వెళ్తుంది. ఈ 2 ఎక్కడ కలుసుకుంటాయంటే Fకి, 2Fకి మధ్యలో ఉంటుంది ఇమేజ్ అనేది. మరి ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్. ఆల్ ఇన్వర్టెడ్ ఆర్ రియల్ ఇమేజెస్. సో, ఇది పెద్దదా? చిన్నదా? అంటే ఇక్కడ ఆబ్జెక్ట్‌తో పోలిస్తే ఇమేజ్ ఎలా ఉంది? చిన్నదిగా ఉంది. కాబట్టి డిమినిష్డ్. సో, క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇన్వర్టెడ్, రియల్, డిమినిష్డ్ ఇమేజ్ అనేది మనం రాయాల్సిన ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే. రీడ్రా ద కరెక్ట్ డయాగ్రామ్. ఇక్కడ ఒక డయాగ్రామ్ రాంగ్‌గా ఉందంట. మరి దాన్ని సరి చేసి రాయాలి. రాంగ్‌గా ఎక్కడ ఉందో ఒకసారి పరిశీలన చేయండి. ఇక్కడ గమనించారా? అమ్మీటర్‌ని, వోల్ట్‌మీటర్‌ని గమనించారా? వోల్ట్‌మీటర్ ఎక్కడుండాలి సాధారణంగా? మనకు సర్క్యూట్‌తో ప్యారలల్‌గా ఉండాలి. అమ్మీటర్ కరెంట్ కొలవాలంటే మరి అది కరెంటు సర్క్యూట్‌లోనే భాగం అయి ఉండాలి. సో, అమ్మీటర్ అనేది ప్యారలల్‌గా సీరీస్‌లో ఉండాలి. వోల్ట్‌మీటర్ అనేది ప్యారలల్‌గా ఉండాలి. సో, దీన్ని సరి చేసిన డయాగ్రామ్‌ని మనం ఒక్కసారి పరిశీలన చేయండి. ఈ భాగాన్ని ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు కిందకు సరైన ఆన్సర్ కాడికి వస్తున్నాం. గమనించండి. వోల్ట్‌మీటర్ ఎలా ఉంది? ఈ భాగానికి సర్క్యూట్‌లో ఉన్న భాగానికి ప్యారలల్‌గా ఉంది. ఎందుకంటే ఇది పొటెన్షియల్ డిఫరెంట్ కొలవాలంటే 2 పాయింట్ల కాంటాక్ట్‌లో ఉండాలి. అమ్మీటర్ అనేది కరెంట్ కొలుస్తుంది. సర్క్యూట్‌లో ఉన్న కరెంట్ కొలవాలంటే అది సర్క్యూట్‌తో సిరీస్ లేదా శ్రేణిలో ఉండాలి. వోల్ట్‌మీటర్ అనేది ప్యారలల్ లేదా సమాంతరంగా ఉండాలి. సో, అది కరెక్షన్ అనమాట. అలా కరెక్ట్ చేసి రాయాలి. మరి నెక్స్ట్ ప్రశ్న లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఇక్కడ ఇది సోప్ మాలిక్యూల్ అని మనకు చూస్తానే అర్థమైపోతుంది. మరి ఎక్స్ ఏంటి, వై ఏంటి అని అడుగుతున్నారు. మరి ఎక్స్ ఏంటి, వై ఏంటో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది హైడ్రోఫోబిక్ భాగము ఎక్స్ అనేది. వై అనేది హైడ్రోఫీలిక్ భాగం. సో, హైడ్రోఫీలిక్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. ఈ వీడియోతో పాటు మీరు 4 మార్క్స్ డయాగ్రామ్స్ ఎలా ఈజీగా వేయాలి. ఉదాహరణకి ఒక లెన్స్ ఉంది. ఆబ్జెక్ట్‌లన్నీ డిఫరెంట్ పొజిషన్‌లో ఉంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనేటువంటిది. ఐకి సంబంధించి మయోపియా మరియు హైపర్‌మెట్రోపియా, మాయిలర్ చార్టు మరియు ఫర్నెస్‌లు, రివర్బరేటరీ ఫర్నెస్ ఈజీగా ఎలా వేయడం, ఇలా రెగ్యులర్‌గా వచ్చే ప్రశ్నలు ఇంపార్టెంట్‌వి సులభంగా ఎలా వేయాలో డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింకును కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా పరిశీలన చేయగలరు. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.